హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఛానల్‌కి కోసం లైక్, షేర్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ అయితే రీసెంట్‌గా స్టార్ట్ చేసిన ఎవరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అందరూ గైస్. అయితే గైస్ ఈరోజు అయితే 'పుష్ప' మూవీ గురించి అయితే ప్రతిసారి 'పుష్ప' టాపిక్ అని కాదు అది. ఇప్పుడు కొన్ని అయితే యూట్యూబ్‌లో, ట్విట్టర్‌లో అయితే చెలరేగిపోతుంది. మన 'అల్లు అర్జున్' గారి రెమ్యునరేషన్ గురించి అయితే చాలా పెద్ద గట్టి టాక్‌లు అయితే వినిపిస్తున్నాయి. ఈ మూవీకి రెమ్యునరేషన్ వచ్చేసి 300,00,00,000 తీసుకున్నారంట మన 'అల్లు అర్జున్' గారు. అరే చెప్పనీకైనా కొంచెం ఏదైనా ఇది ఉండాలిరా అరే! 'ప్రభాస్' అన్ననే పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు. అన్న మూవీస్‌కి ఓ 150,00,00,000, 100,00,00,000 తీసుకుంటారా అన్న. 'అల్లు అర్జున్' అన్న ఎంత తీసుకుంటార్రా ఏదైనా సినిమాలో. ఆయన 'పుష్ప 1' సినిమాకి 100,00,00,000 45,00,00,000, 46,00,00,000 తీసుకున్నారు. ఆ! పెట్టింది సినిమా బడ్జెటే 500,00,00,000. హ్మ్. 500,00,00,000 పెట్టి తీస్తే ఈ సినిమాకి ఇంతగా ఆయన 300,00,00,000 ఇస్తే మిగతా యాక్టర్స్‌కి ఏమి ఇయ్యాలే? ఆ! ఊక ప్రతి చిన్నదానికి నేను ఇంత, అంత, ఇంత అనుకుంట ఊకె అనవసరంగా టైమ్ పాస్ చేసేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్న విషయం క్లారిటీగా అయితే చెప్పుకోవాలి కదా! ఆ విషయం గురించి ఈ వీడియో తీస్తున్నా. గైస్ ఖచ్చితంగా అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా గానీ నేనైతే చెప్తున్నా 300,00,00,000 ఎందుకు ఇస్తారు గైస్? ఏ విషయమైనా 300,00,00,000 ఇస్తారు. ఈ సినిమా వచ్చేసి మీకు 500,00,00,000 బడ్జెట్‌తో తీస్తే 300,00,00,000 ఆయనకే ఇస్తే, ఈ సినిమాకి ఆయనకి ఇస్తున్న కేవలం రెమ్యునరేషన్ 125,00,00,000 మన అల్లు అర్జున్ గారికి ఇస్తున్నారు. అసలు ప్రొడ్యూసర్ అసలు ఏం చెప్పలే, అసలు ఎంత రెమ్యునరేషన్ ఇస్తుందో కూడా చెప్పలేదు. అన్నిటికి దానికి ఇప్పుడు 200,00,00,000, 300,00,00,000 ఇస్తే మిగతా టీమ్ వాళ్ళు ఏం చేసుకోవాలి? సుకుమారు, లేకపోతే మన సునీల్ గారు, సుకుమార్ గారు, మన అనసూయ గారు, తర్వాత మిగతా యాక్టర్సు, వీళ్ళందరికి రెమ్యునరేషన్ ఎందుకు చేయాలి? అన్ని 300,00,00,000, 500,00,00,000 అల్లు అర్జున్‌కి ఇస్తే సినిమా మొత్తం ఆయననే పెట్టి తీపియొచ్చు కదా అట్లా. ఇవన్నీ వేస్ట్ మాటలు గైస్. ఊకే టైమ్ పాస్ మాటలయితే. నేనైతే చెప్తున్నా కదా! అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ విషయాలైతే నమ్మకండి. రేపైతే మనకు ట్రైలర్ రాబోతుంది 15 తారీఖు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి. ఇంక ట్రైలర్ చూసినాక మనం నెక్స్ట్ ఇంక ఏముంటదని అట్లా అరాచకం ఉండబోతుంది. సినిమా పేపర్లు కాదు, ఈ చింపి అవతల పడదేం కాలే. థియేటర్‌లో స్క్రీన్‌లన్నీ పగిలిపోవాలి. ఆ మాత్రం అయితే ఉంటది. ఇంతేగాని రెమ్యునరేషన్ 300,00,00,000 ఇస్తున్నాం, 400,00,00,000 ఇస్తున్నా, 500,00,00,000 ఇస్తున్నా అని చెప్తే అయిపోయే కదా! మొత్తం అల్లు అర్జున్‌కి ఇస్తున్నా అంటే అయిపోయే కదా! ఇవన్నీ ఫాల్తూ మాటలు మాట్లాడడం ఎందుకు? నేనైతే ఉన్న విషయం క్లారిటీగా చెప్తున్నా గైస్. 300,00,00,000 లేదు, ఏం కోటి లేదు. చానా ఒక చిన్నదానికైతే లాగి గుంజి, గుంజి, గుంజి పూర్తి చేస్తారు మనోళ్ళు. అవన్నీ వేస్ట్ మాటలు గైస్. నేనే చెప్తున్నా కదా! ఓకే గైస్, ఇంతే వీడియో మీకు నచ్చిన మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.